యెమెన్లో భారతీయ నర్సు నిమిషప్రియ మరణశిక్ష వాయిదా పడినట్లు వార్తలు వచ్చిన తర్వాత 94 ఏళ్ల మత గురువు గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబూబకర్ ముస్లిమార్ గురించి మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. యెమెన్కి చెందిన తలాల్ అబ్దో మెహదీ హత్య కేసులో నిమిషప్రియకు మరణశిక్ష పడింది. ఈ శిక్ష నుంచి నిమిషప్రియను కాపాడాలంటే మెహదీ కుటుంబం ఇచ్చే క్షమాభిక్ష అత్యంత కీలకం. కేరళలో అత్యంత గౌరవప్రదమైన పలుకుబడి ఉన్న ముస్లిం మత నాయకుడు అబూబకర్ ముస్లిమార్. నిమిషప్రియ కేసు గురించి జూలై 14 నుంచి యెమెన్లో కొందరు షేకులతో మాట్లాడి నిమిషప్రియను కాపాడేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. జూలై 16న నిమిషప్రియకు మరణశిక్ష అమలు చేయాల్సి ఉండగా దానికి 48 గంటల ముందు ముస్లియార్ జోక్యం చేసుకోవడంతో తలాల్ అబ్దో మెహదీ కుటుంబంతో చర్చలు జరిపేందుకు సాధ్యమైంది. దీంతో ఉరి తాత్కాలికంగా వాయిదా పడింది. ఇస్లామిక్ షరియా చట్టానికి అనుగుణంగా యెమెన్లో పాలన సాగుతోంది. ఈ చట్టం ప్రకారం బాధిత కుటుంబం ఆమెకు క్షమాభిక్ష పెడితేనే నిమిషప్రియ మరణశిక్ష రద్దు చేస్తారు. క్షమాభిక్షకు పరిహారంగా బ్లడ్ మనీ చెల్లించాలి. నిమిషను మరణశిక్ష నుంచి తప్పించడానికి ఉన్న ఏకైక మార్గం ఇదొక్కటే. కానీ యెమెన్లో రాజకీయ పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. ఆ దేశం హౌతీ తిరుగుబాటుల ఆధీనంలో ఉంది. హౌతీ తిరుగుబాటుదారులకు యెమెన్ ప్రభుత్వానికి మధ్య చాలా కాలంగా యుద్ధం సాగుతుంది. దేశాన్ని ఆధీనంలో ఉంచుకున్న హౌతీ తిరుగుబాటుదారులతో భారత్ చర్చలు చేపట్టేందుకు సుముఖంగా లేదు. ఈ కారణంగా భారతీయులు యెమెన్ వెళ్లడం ప్రమాదకరమని భారత్ ప్రభుత్వం భావిస్తుంది. దాంతో నిమిష కుటుంబీకులు కూడా భారత్ నుంచి యెమెన్ వెళ్లడానికి మార్గం లేకుండా పోయింది. అయితే 2008లో యెమెన్ వెళ్లి నర్సుగా పనిచేస్తున్న నిమిషప్రియ 2011లో కేరళ వచ్చి టామీ థామస్ను పెళ్లి చేసుకున్నారు. తర్వాత థామస్తో కలిసి యెమెన్ వెళ్లారు. అక్కడే ఎలక్ట్రీషియన్గా అసిస్టెంట్ పనిలో ఆయన జాయిన్ అయ్యారు. 2012లో డిసెంబర్ తర్వాత వారికి కూతురు పుట్టింది. ఈ క్రమంలోనే తక్కువ జీతంతో అక్కడ జీవించడం చాలా కష్టతరమైంది. దీంతో 2014లో థామస్ కూతురుతో కలిసి కేరళ వచ్చేశారు. నిమిష మాత్రం యెమెన్లోనే ఉద్యోగాన్ని కొనసాగించారు. యెమెన్లో తక్కువ జీతం వస్తున్న నేపథ్యంలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి సొంతంగా క్లినిక్ పెట్టాలని 2014లో నిమిషప్రియ భావించారు. యెమెన్లో క్లినిక్ పెట్టాలంటే భాగస్వామిగా ఖచ్చితంగా స్థానికులు ఉండాలి. ఆ సమయంలో తలాల్ అబ్దో మెహదీ అనే వ్యక్తి నిమిష నెలకొల్పే క్లినిక్లో భాగస్వామిగా ఉండేందుకు ముందుకు వచ్చారు. అక్కడి నుంచి వీరి ప్రయాణం మొదలైంది. ఆయన అక్కడ దగ్గరలో చేనేత దుకాణం నిర్వహించేవాడు. 2017లో జనవరిలో నిమిష తన కూతురి బాప్తిజం కోసం కేరళ వచ్చింది. నిమిష తన స్నేహితులు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి క్లినిక్ పెట్టడానికి పెట్టుబడి కోసం 50 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. నెల రోజుల తర్వాత నిమిష తన క్లినిక్ని ప్రారంభించేందుకు యెమెన్ తిరిగి వెళ్ళిపోయారు. యెమెన్ తిరిగి వెళ్ళగానే నిమిష క్లినిక్ను ప్రారంభించేందుకు పేపర్ వర్క్ను ప్రారంభించారు. దీంతో భర్త కూతుర్ని అక్కడికి తీసుకువెళ్ళవచ్చు అని అనుకున్నారు. కానీ మార్చిలో అక్కడ అంతర్యుద్ధం ఏర్పడడంతో వారు అక్కడికి వెళ్ళలేకపోయారు. యుద్ధం తర్వాత 2 నెలల్లో భారత్ సుమారు 4600 మంది భారతీయుల్ని, విదేశీయుల్ని, పౌరుల్ని, మిగతా వారందరినీ యెమెన్ నుంచి బయటికి తీసుకువచ్చింది. నిమిష మరికొందరు మాత్రం యెమెన్ని వీడలేదు. ఈ క్రమంలోనే క్లినిక్ కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాం, అందుకే ఆమె దాన్ని విడిచిపెట్టి రాలేకపోయిందని ఆమె భర్త థామస్ అయితే చెప్పారు. క్లినిక్ బాగా నడుస్తుండేది కానీ మెహదీ ప్రవర్తన మాత్రం బాగుండేది కాదని ఆయన వివరించారు. ఈ విషయాలన్నీ నిమిష తనకు చెప్పేదని థామస్ వెల్లడించారు. మెహదీ ఆమెను శారీరకంగా హింసించేవారని, క్లినిక్పై వచ్చే ఆదాయాన్ని ఆయనే తీసుకునేవారని, వారి మధ్యన సంబంధాలు చెడిపోయినప్పుడు క్లినిక్లో వచ్చే డబ్బుల గురించి నిమిష మెహదీని ప్రశ్నించడంతో చాలాసార్లు నిమిషను మెహదీ గన్ పెట్టి బెదిరించారని ఆయన వెల్లడించారు. ఆమె దేశం విడిచి వెళ్ళిపోకుండా పాస్పోర్ట్ను కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నారని, ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతనిపై చర్యలు తీసుకోకుండా ఆవిడనే 6 రోజుల పాటు జైల్లో పెట్టారని థామస్ వెల్లడించారు. ఆ తర్వాత మెహదీ హత్యకు గురయ్యారని, ఆ హత్య గురించి కూడా 2017లో తాను టీవీలో చూసి తెలుసుకున్నానని బయటికి చెప్పారు. అయితే ఇక నిమిషప్రియ ఉరి తాత్కాలికంగా వాయిదా పడిన నేపథ్యంలో తర్వాత ఏం జరగబోతుందనేది అందరిలోనూ ఉత్కంఠ రేకెత్తిస్తుంది.